టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో భాగంగా పాడేరు జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో 3 పార్టీల నాయకులు పాల్గొన్నారు. కూటమిలో భాగంగా టీడీపీ టికెట్ ఇచ్చిన కిల్లు రమేష్ నాయుడు గెలుపుకి 3 పార్టీలు కూడా కష్టపడి పనిచేస్తున్నాయని చెప్పారు. ఇక వైసీపీ అరాచక పాలనను అంతమొందించడానికి సమయం దగ్గర పడిందని, తెలుసో తెలియకో 2 దఫాలుగా వైసీపీని గిరిజన ప్రజలు గెలిపించారని, ఇప్పటికైనా కళ్ళు తెరచి వైసీపీని ఓడించి టీడీపీని గెలిపించాలని కోరారు. కొనసాగింపుగా త్వరలోనే 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరితో ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి ఆ ఆత్మీయ సమావేశంలోనే స్పష్టమైనటువంటి కార్యాచరణ పెట్టుకొని ఆ కార్యాచరణ ద్వారానే ప్రజల దగ్గరికి వెళ్ళి విముక్తి ఆంధ్రప్రదేశ్ లక్ష్యంలో భాగంగా మరి గిరిజన ప్రాంతంలో కూడా మరి రాక్షస పాలన నుంచి రక్షణ కల్పించడానికి ఆలోచన చేస్తున్నాము. సంయుక్త సమావేశం పెట్టిన తర్వాత రోజు నుండి మా యొక్క కార్యాచరణ పూర్తి స్థాయిలో నిరంతరం ప్రజల దగ్గరకు ఉండి ప్రజల్లో మార్పు తీసుకురావడమే కాకుండా వైసీపీని సాగనింపడానికి మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. నమస్కారం అండి. ఈరోజు టీడీపీ అధిష్టానం సూచనల మేరకు ఇటు కూటమిలోని మిత్రపక్షాలైనటువంటి జనసేన, టీడీపీ, బీజేపీ వాళ్ళందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుందండి. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఈ అరాచకన పాలన అందరూ చూసాం, మనమే కాదు మన ప్రజలు కూడా ఈ పరిపాలన చూసి విసిగిపోయారు, జగన్ రెడ్డి పరిపాలన చూసి. కాబట్టి తరిమికొట్టే రోజు దగ్గరకు వచ్చింది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క గిరిజనుడు కూడా చైతన్యులు అయి ఉన్నారండి. తెలుసో తెలియకో 2 పర్యాయాలు మేము అంటే మా గిరిజనులకి మాయ మాటలు చెప్పి మీరు ఓటు వేయించుకున్నారు. కనీసం మా గిరిజనులకి ఏమి కూడా కనీసం ఒక యువతకి ఉపాధి చూపించలేదు, అలాగే ఒక రైతుకి గిట్టుబాటు ధర చూపించలేదు, ఒక జీవో నెంబర్ 3 మీద రిట్ పిటిషన్ వేయలేకపోయారు. అలాగే మా ఎస్టీ